గత వైసీపీ గవర్నమెంట్లో 2 పిల్లలకి ఇస్తామన్నారు, కానీ ఒకరికే ఇచ్చారు. సరిగ్గా కూడా వేయలేదు. స్టూడెంట్స్ అందరినీ కూడా తగ్గించేశారు. సో మేము వైసీపీ గవర్నమెంట్ లాగా అబద్ధాలు చెప్పలేదు, మోసాలు చేయలేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామో, ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి కూడా తల్లికి వందనం వర్తింప చేస్తామని ఏదైతే మేము హామీ ఇచ్చామో, ఆ హామీని గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము అమలు చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున మళ్ళా 2026, 2027 సంవత్సరానికి సంబంధించి కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా నిధులు తల్లుల ఖాతాలో కూడా వేసిన విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. గత వైసీపీ గవర్నమెంట్ లో చాలా తల్లుల్ని మోసం చేశారు. ఎందుకంటే వాళ్ళు పాపం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి హామీ ఇచ్చి కూడా ఆ హామీని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయలేదు. కానీ ఈ రోజున మేము ఆ తల్లుల బాధను అర్థం చేసుకున్నాం. ఆ కుటుంబం యొక్క ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకుని మేము హామీ ఇచ్చాం, హామీని నిలబెట్టుకున్నాం. ఈ రోజున చూస్తుంటే తల్లికి వందనం పడ్డ తల్లుల ఆనందం అసలు వెలకట్టలేనిదండి. ఒక్కరే కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5, 6, 7, 8 ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రతి తల్లికి కూడా చాలా సంతోషంగా అమలు చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.